అనకాపల్లిలోని ప్రకృతి రమణీయతకు ఆధ్యాత్మికతకు నిలయమైన ప్రాచీన శైవ క్షేత్రం పంచదార్ల కొండ. కానీ ఇప్పుడు ఆ కొండ అక్రమ మైనింగ్ కోరల్లో చిక్కుకుంది. సుమారు 500 కోట్ల విలువైన గ్రావెల్ను దోచుకోవడానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మరికొందరు స్థానిక ముఖ్య నేతలు పక్కా ప్రణాళికతో కొండను తవ్వేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఏదైనా ప్రాంతంలో మైనింగ్ చేయాలంటే స్థానిక గ్రామ పంచాయతీ తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరి. కానీ అవేమీ లేకుండానే ఇక్కడ దౌర్జన్యంగా తవ్వకాలు మొదలుపెట్టారు. భారీ యంత్రాలతో కొండను తొలిచేస్తూ రోజుకు ఏకంగా 200 టిప్పర్ల లారీల ద్వారా తరలిస్తున్నారు గ్రావెల్ను. మొదట్లో కేవలం 50,000 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు మాత్రమే అనుమతి తీసుకొని దానికి విరుద్ధంగా 4 లక్షల క్యూబిక్ మీటర్ల మేర కొండను అక్రమంగా తవ్వేశారు. ఈ మట్టిని పారిశ్రామిక పార్క్ అవసరాల పేరుతో ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ కోసమే తరలిస్తున్నట్లు సమాచారం. సీఎం రమేష్ బినామీగా భావిస్తున్న కడప జిల్లాకు చెందిన విజయ్ కుమార్ నాయుడు అనే వ్యక్తి పేరుతో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. తమ కళ్ళెదుటే ప్రకృతి సంపదను, తమ జీవనాధారమైన కొండను దోచుకుంటుంటే స్థానిక గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అయితే వాళ్లను అడ్డుకోవాల్సిన పోలీసులు అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. తవ్వకాలను ప్రశ్నించిన గ్రామస్తులపై ఎంపీ అనుచరులు దౌర్జన్యానికి దిగుతూ ఎదురు తిరిగితే లారీలతో తొక్కించి చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ప్రజలపైనే పోలీసులు రివర్స్లో తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారంటూ ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. స్థానికుల ఆందోళనలు, వైఎస్ఆర్సీపీ నేతల పోరాటంతో గతంలో మైనింగ్ అధికారులే స్వయంగా తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ తెర వెనుక మళ్లీ చక్రం తిప్పిన అక్రమార్కులు అత్యంత రహస్యంగా వేరే పేర్లతో మరో 9.99 హెక్టార్లలో తవ్వకాలు జరుపుకునేందుకు అనుమతులు తెచ్చుకున్నారు. ఈ భారీ కుంభకోణంలో తాజాగా జనసేన ఎమ్మెల్యే అనుచరులు కూడా భాగస్వాములైనట్లు తెలుస్తోంది. పంచదార్ల కేవలం ఓ మట్టి కొండ మాత్రమే కాదు, అది పురాతన ధర్మలింగేశ్వర స్వామి ఆలయం ఉన్న పవిత్ర స్థలం. అలాగే చుట్టుపక్కల వందలాది ఎకరాల వ్యవసాయానికి, తాగునీటికి ఆధారమైన రిజర్వాయర్కు ఈ కొండ నుంచే నీరు వస్తోంది. ఈ అక్రమ తవ్వకాల వల్ల కొండ గనక ధ్వంసమైతే ఆ నీటి వనరులు కనుమరుగయ్యే తీవ్ర ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతిని నాశనం చేస్తూ పవిత్ర క్షేత్ర మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఈ అక్రమ మైనింగ్ను ఉన్నతాధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి శాశ్వతంగా నిలిపేయాలని సామాన్యులు కోరుకుంటున్నారు, వేడుకుంటున్నారు.